తిండి పోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ స్వీట్ వేసుకోండి మావయ్య. ఈ రోజు అన్ని తింటా. పోయమ్మ, పోయ్. తిను తిను మహావాడ పడకుండా తిను. బాగుంటుంది తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. తాతయ్య ఇది వేసుకోండి. వడ్డిస్తాడు. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే మావయ్య. తాతగారు నువ్వెప్పుడు వచ్చినా బంబి? ఏంటి మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఆ? ఏ? ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. రాబా నేను తర్వాత చేస్తాను. చిన్న సాయం చేస్తావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా? లవ్ లెటరా? ఎవరికి? నువ్వు ఒక లెటర్ తడిచిపోద్ది, లెటర్ తడిచిపోద్ది. అది సరే కంటే రే, అసలు నువ్వు దాన్ని ఎలా ప్రేమిస్తున్నావురా? అది నోరు తెరిస్తే తిట్టుద్ది, కదిలిస్తే కొట్టుద్ది. బ్రదర్, ముళ్ళున్నాయని రోజా పూలు తెస్తావా? అది రోజా పూ కదరా, రేయ్ అది ప్రేమకి పనికిరాదురా, పోలీస్ జాబ్ కి పనికొస్తుంది. కామెంట్ దగ్గర కళ్ళు పోతాయి. చేసుకుంటే నువ్వు పోతావు. అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా? ఎలా చేస్తారు? నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? పాపం, ఈ లెటర్ ఇచ్చారా? ఇస్తే ప్రేమించేస్తుందా? తప్పకుండా. రేపటి నుంచి మీ ఇద్దరం కుశీల పవన్ కళ్యాణ్ భూమికలా కలిసి తిరుగుతుంటే కుళ్ళతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం. ఈ లెటర్ లో అంత పవర్ ఉందన్నమాట. యా. సరే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ బాబా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బానే ఉన్నాను నాయనా. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు, నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను, రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే? లోకువండి, మేమంటే లోకువా, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాననుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికొండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గోతులో భళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, అయ్యా, మా వాడు అందరు లాంటి వాడు కాదు, డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు.
వెళ్ళవయ్యా. అన్నయ్య గారు ఆయనంటే మీకెందుకు అంత కోపం? నాకు పెళ్లి చేయించింది వాడే